ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ యొక్క పరిస్థితి చాలా బాధాకరంగా ఉందని చెప్పి తెలిసి నేను మరి హెల్త్ మినిస్టర్ గారు అట్లానే చీఫ్ సెక్రటరీ గారు హెల్త్ సెక్రటరీ గారు మా ఎమ్మెల్సీ సలీం గారు అందరం కలిసి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడో 110 సంవత్సరాల క్రితం కట్టబడ్డటువంటి హాస్పిటల్. కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. అసలు ఏ క్షణంలో ఎప్పుడు కూలిపోతుందో తెలియనటువంటి ఒక భయోత్పాతమైన పరిస్థితి ఉంది. అనేక సందర్భాలలో ఆ సెకండ్ ఫ్లోర్లో కానీ థర్డ్ ఫ్లోర్లో కానీ ఆ బెడ్జులు ఊడిపడడం, డాక్టర్ల తలలు పగలటం, పేషెంట్ల మీద పడటం అవన్నీ కూడా జరిగినాయి. ఈ మధ్యన హెల్త్ మినిస్టర్ గారు నాతో ఆ హాస్పిటల్ గురించి సత్వరం నిర్ణయం చేయకపోతే పెద్ద ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. సంథింగ్ మే గో రాంగ్. మనం చాలా బాధపడతాం. కొన్ని వందల మంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది, అపాయమైన పరిస్థితి ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు ఈ మధ్య జేఎన్టీయూకి బాధ్యత అప్పగించి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ అయిన వాళ్ళకి అప్పగించి ఆ బిల్డింగ్ యొక్క స్ట్రెంత్ ఏంటి ఎగ్జామిన్ చేయండి అని చెప్తే ఎంత రిపేర్ చేసినా ఏం చేసినా ఒక 3-4 సంవత్సరాల కంటే ఎక్కువ ఆ బిల్డింగ్ నిలవదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు నేను చూశాను, నాతో పాటు మీరందరూ కూడా చూశారు. చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. ఇది వర్షాకాలం, ఆ బిల్డింగ్లో స్ట్రెంత్ పోయింది కాబట్టి ఎప్పుడైనా అది కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసం హాస్పిటల్ని మట్టుకు పేషెంట్ల ప్రాణాలు కాపాడడానికి, డాక్టర్ల ప్రాణాలు కాపాడడానికి, ఆ నర్సింగ్ కాలేజీలో చదువుకున్నటువంటి నర్సింగ్ పిల్లల ప్రాణాలు కాపాడడానికి, ఆ హాస్టళ్లలో ఉండే పిల్లల ప్రాణాలు కాపాడడానికి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఎట్టి పరిస్థితులలో వారం రోజులలో ఉస్మానియా హాస్పిటల్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడికి షిఫ్ట్ చేయొచ్చు అనే దానికి వైద్య శాఖ మంత్రి గారు, డాక్టర్సు, హెల్త్ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు అందరు కలిసి ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మొత్తం మంది కలిసి ఒక డెసిషన్ తీసుకోమని చెప్పాం. మనం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులలోకి కొంత షిఫ్ట్ చేసుకోవటం, కొంత అవసరమైతే ప్రైవేట్ బిల్డింగ్ తీసుకోవటం, మొత్తం మీద హాస్పిటల్ ఇక్కడ ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్ షిఫ్టింగ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పేషెంట్ల ప్రాణాలు ముఖ్యం, డాక్టర్ల ప్రాణాలు ముఖ్యం. టెక్నీషియన్స్ కానీ, నర్సెస్ కానీ, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ కానీ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఏ ఒక్క బిల్డింగ్ కూడా దీనిలో సరిగా లేదు. బట్టలు వాష్ చేస్తారని చెప్పారు, ఆ బిల్డింగ్ చూస్తే అది చాలా భయంకరంగా ఉంది. ఆ నర్సింగ్ కాలేజ్ హాస్టల్ అని చెప్పారు, అది చాలా భయంకరంగా ఉంది. నర్సింగ్ కాలేజ్ చెప్పారు, అది భయంకరంగా ఉంది. ప్రతిదీ కూడా 80 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం, 150, 120 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్లు ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే చాలా పేరు మోసినటువంటి ఆసుపత్రి ఇట్లా తయారు కావడం బాధాకరం. అయితే దీనికి కొంత హెరిటేజ్ చట్టంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. త్వరలోపలనే నేను రాష్ట్ర గవర్నర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను దీన్ని చూడవలసిందిగా. తర్వాత మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను దీన్ని చూడవలసిందిగా. ఎందుకంటే ఈ బిల్డింగ్ చూసిన వాళ్ళు ఎవరు కూడా, విజ్ఞులు ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు. ఇక్కడ మాత్రం పేషెంట్లను, డాక్టర్లను ఉంచడం మాత్రం నేను బహుశా నా పాటికి నేను ఫీల్ అయింది ఏంటంటే నేను ఎప్పుడో రావాల్సి ఉండేదేమో హాస్పిటల్కు, బాగా లేట్ అయినా అని చెప్పి నేను ఫీల్ అవుతా ఉన్నా. కానీ ఈ మధ్య హెల్త్ మినిస్టర్ గారు అనేక పర్యాయాలు చూసిన తర్వాత సీరియస్నెస్ నాకు చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు ఖచ్చితంగా పోదామని చెప్పి నేనే పర్సనల్గా రావడం జరిగింది. నాతో పాటు సిఎస్ గారు కూడా వచ్చారు. అందువల్ల హాస్పిటల్ షిఫ్టింగ్ మాత్రం ఇమీడియట్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ ప్లేస్లో ఎట్లా నూతన భవనాలు నిర్మించుకోవాలా, ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజిక్ పాయింట్లో ఉంది. ఉస్మానియా హాస్పిటల్ అంటే తెలంగాణ 10 జిల్లాల ప్రజలకు కానీ, ఈవెన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి కానీ, గుల్బర్గా నుంచి వచ్చే వాళ్ళకి కానీ, బీదర్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ, మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళకి కానీ చాలా ఫేమస్ హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ మాత్రం ఇక్కడనే కొనసాగాలి ఎట్టి పరిస్థితులలో మళ్ళీ భవిష్యత్తులో. ఇది ఉస్మానియా మెడికల్ కాలేజ్ కూడా చాలా సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ కాబట్టి ఎంసీఐ వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. ఇక్కడ నుంచి ఈ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం వల్ల కాలేజీకి ఇబ్బందులు లేకుండా కూడా మేము ప్రయత్నం చేస్తాం. కాలేజ్ సీట్లు తగ్గకుండా కూడా చూస్తాం. ఎంసీఐ చైర్మన్ గారితో, సంబంధిత మెంబర్లతో కూడా మాట్లాడతాం. రాష్ట్ర ప్రభుత్వం నేను మాట్లాడతాను, చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడతారు. అవసరమైతే హెల్త్ మినిస్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు ఢిల్లీకి పోయి కూడా వాళ్ళకి వివరిస్తారు. ఆ ప్రకారంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా ఈ ఆసుపత్రి భవనం స్థానంలో కొత్త భవనాన్ని కట్టుకోవాలి. ఎందుకంటే హెరిటేజ్ పేరిట 100 మందిని పుట్టన పెట్టుకోవడం కూడా తెలివితక్కువతనం అవుతుంది. 100 మంది ప్రాణాలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ నిలపగలిగితే, ఉండగలిగితే మంచిదే. కానీ ఇది ఒక చారిత్రక కట్టడమే కాదనడం లేదు. కానీ ఇంత భయానక పరిస్థితులలో మన వల్లగాంధాన్ని పెట్టి మనుషులను చంపుకోవడం తెలివితక్కువ పని అవుతుంది. కాబట్టి డెఫినెట్గా పేషెంట్లను, డాక్టర్లను అందరినీ షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. వెరీ షార్ట్లీ ఏ రకమైన బిల్డింగ్ తీసుకుంటాం, ఎట్లా ఇక్కడ మళ్ళీ హాస్పిటల్ కడతామనేది. అయితే నిన్న వాడు నాతో అన్నాడు, ఇక కొందరు అంటాను వాళ్ళ ఎలక్షన్ అని హుజరాబాద్లో పెట్టామంటే పెట్టామా మరి గమ్మత్తుంది.
అరే ఎందుకు పెట్టామా? టీఆర్ఎస్ ఏమన్నా సన్నాసుల మాటమా? టీఆర్ఎస్ రాజకీయ పార్టీ కదా, అది కాదు. కేసీఆర్ ఇలా దళిత బంధు తెచ్చి పెట్టి నడుపుతాడు, ఒక సంతోషం. ఏ శక్తి ఉంటే నడుపుతాడండి? ముఖ్యమంత్రి ఉంటే కదా నడిపేది, టీఆర్ఎస్కి అధికారం ఉంటే కదా నడిపేది. మనం హిమాలయ పర్వతాలలో కూర్చున్నామా? ప్రాక్టికల్గా ప్రజలలో ఉన్నాం. రాజకీయ పార్టీ డెఫినెట్గా రాజకీయ పార్టీ. ఎందుకు రాజకీయంగా ఖచ్చితంగా స్కీమ్ పెడతాం, మనకు రాజకీయంగా లాభం జరగాలి. ఎందుకు కోరుకోమండి? ఇక చేసినోడు కోరుకోవాలి లాభం జరగాలి, చేసినోడు కోరుకోవద్దా? ఇది ఎక్కడ అర్థంగా 100% యాన్నో ఒక నియోజకవర్గం మీద పెట్టాలి. ఇది వట్టిగా తమాషా కోసం చేసేది కాదు, ఓట్ల కోసం చేసేది అంతకన్నా కాదు. కొంతమంది చాలా దుర్మార్గంగా మాట్లాడతారు. మనిషి అనగానే ఓటేనా, ఇంకా మనిషి కనబడా? ఓటు వేసేటప్పుడు ఇతర అనుకోనికి, కానీ మొత్తం యావత్తు దళిత కుటుంబాలకు దీన్ని వర్తింపజేయాలి. రాజకీయాలు పెట్టుకోవద్దు, పార్టీలు పెట్టుకోవద్దు. వాడు వేరే పార్టీలు ఉండొచ్చు, ఉంటే ఉన్నాడు, ఏమవుతుంది మనకేం పోతుంది? తలకాయకు తాకితే వాడు అవుతారు మనం బడి. అట్లా అంత పెద్ద హృదయంతో మనం పోవాలి, అట్లే పోతున్నాం కూడా. ఇది రాజకీయాల కోసమో సంకుచితంతోనో చిల్లర ఆలోచనతోనో పెట్టింది కాదు. బాబతు అరెకరమో ఎకరంన్నరనో ఉన్నటువంటి దళిత కుటుంబం ఉంటే వాళ్లకు ఇంకో ఎకరంన్నర కొనిస్తాం, దాన్ని 3 ఎకరాలు నింపుతాం. ఇప్పుడు ఆ ఫేజ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇప్పటిదాకా మేము అనుమతించలే. మొత్తమే లేని వాళ్ళకి 3 ఎకరాలు కొనమన్నాం. ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు కొనమంటాం, 2 ఉన్న వాళ్ళకి 3 చేయమంటాం, 2.5 ఉన్న వాళ్ళకి కూడా ఇంకో అరెకరం కూడా 3 చేయమంటాం. వాటిని కూడా ఇప్పుడు టేకప్ చేస్తాం. ఇప్పుడు కొద్దిగా లార్జ్ స్కేల్లో వచ్చే ఆస్కారం ఉంటుంది. దీన్ని మొత్తం అంతా కూడా ఫైనల్ ఐడియా ఏంటంటే, గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు కానీ, లేదా ఇతరత్రా కొనిచ్చినటువంటి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఇచ్చిన భూములు కానీ, లేదా ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఎఫర్ట్ కానీ, వీలైనంత ఎక్కువ దళిత కుటుంబాలు పెట్టుబడితోని 3 ఎకరాల భూమి కలిగి ఉండాలనేది ప్రభుత్వం యొక్క సదాశయం తప్ప దీనిలో వేరే ఉద్దేశాలు లేవు. अब रहा 3 एकड़ का बात, हमने कभी वो वायदा किया ही नहीं. ये बात सच है. कुछ लोग कहते हैं ऐसे. जब दलितों की तरक्की की बात हो रही थी, मैंने असेंबली में कहा है, आई एम ऑन रिकॉर्ड, हमने ये कहा अगर जमीन जिरायती दिया जाता है किसी भी शख्स को या किसी फैमिली को, चाहे दलित हो कोई भी हो, जो सो कॉल्ड लैंड असाइनमेंट है, गुज़िश्ता सरकारों ने जो असाइनमेंट किया है वो मोस्ट अनसाइंटिफिक है. अगर दिया भी जाता है सरकार की तरफ से, क्यों दिया जाता है? वो एक इकोनॉमिक यूनिट बने, उस फैमिली की तरक्की के लिए काम आए. लेकिन इस प्रकार का असाइनमेंट दिया गया, किसी को 2.5 एकड़ दिया, किसी को 1 दिया, किसी को आधा एकड़ दिया. लेकिन समझा जाता था ये, इट वॉज क्लियरली अंडरस्टूड बाय द स्टडीज दैट द मिनिमम एग्रीकल्चर लैंड शुड बी 2.5 to 3 acres. हमारे मैनिफेस्टो में भी यही लिख. రోజు ఇంకో మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. నేను వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా చెప్పినాను, దీని ద్వారా ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. మనకు ఒక అపోహను ప్రచారం చేసినారు, తప్పుడు విధానం ప్రచారం చేసినారు. మొత్తం మార్చి పారేయాలి, వరి పంట వేయదు, వరి పంట అయితే ఊరు పెట్టుకుంటే అయితే ఏదో చెప్పినారు. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రంలో హైయెస్ట్ ప్యాడీ క్రాప్ వచ్చేదే ఈ సంవత్సరం. 40 లక్షల ఎకరాల పైచిలకు వర్షకాలం పంటలో సాగైంది వరి పంట. ఇప్పుడు 38,19,000 ఎకరాలు ఉంది అధ్యక్ష. 2 కలిస్తే 78 లక్షల ఎకరాలు పండుతా ఉంది. అంటే దీని లెక్క ఏంటంటే అధ్యక్ష, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న రైతు లోకానికి, ఈ అపోహ నుంచి దూరం కావాలి మనం. ఈ లెక్కలు తేలాల్సిన అవసరం. యాక్చువల్ ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఈ పేస్ లో ఇప్పుడు నేను చెప్పిన లెక్కలో పెరిగినా కూడా తెలంగాణలో 2 క్రాప్స్ కలిపి వానకాలం, యాసంగి వచ్చేటువంటి వరి ధాన్యం దిగుబడి 225 లక్షల టన్నులు అధ్యక్ష. 225 లక్షల టన్నులు. ఇది తప్పు పోవద్దండి, రికార్డు కరెక్ట్ రావాలా. 225 lakh tons. ఇంకో వాటిలో చెప్పాలంటే 2,25 లక్షల టన్నులు. ఇది పంట పండుతుంది అధ్యక్ష. ఈ పంటలో అపోహ ఎక్కువ పెట్టారు. ఇది కొనరు, ప్రొక్యూర్మెంట్ లేదు, ధర రాదు, కథ రాదని చెప్తే తప్పు అధ్యక్ష. బ్రహ్మాండంగా వస్తుంది. ఎట్లా అంటే తెలంగాణ డొమెస్టిక్ కన్జంప్షన్, తెలంగాణ తినేది 1 కోటి 100 లక్షల టన్నులు మనమే తింటాం అధ్యక్ష. 65 లక్షల టన్నుల బియ్యం తింటాం మనం. 1,00,000 టన్నుల వడ్డు పండితేనే 65 లక్షల టన్నులు బియ్యం వస్తాయి. ఇది మామూలుగా లెక్క అందరికి తెలిసింది. 61 నుంచి 67% వస్తుంది అధ్యక్ష. 1 క్వింటాల్ వడ్లను గిరినికేస్తే 61 కిలోల నుంచి 67 కిలోల మధ్య వస్తుంది ధాన్యం యొక్క రకాన్ని బట్టి. మనకు అంటే 1,00,000 టన్నులు మనమే తింటాం. 100 లక్షల టన్నులు మనం భయపడే అక్కర్నే లేదు. మన రాష్ట్రంలో 2,000 పైచిలకు రైస్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం వాడే అవసరం ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఎక్స్పోర్ట్ పర్మిట్లు ఇచ్చి, మన రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి కాబట్టి, మన రైతాంగం పండిన పంట బ్రహ్మాండంగా పోవాలి కాబట్టి ఇది జరగాలి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్న పని కట్టుకుని మాట, కొంతమందికి నా మీద కోపం కూడా వస్తుంది. మళ్ళీ ఇంకింత వరి ఏమంటుండా కేసీఆర్ అని చెప్పి ఏమైనా చెప్తున్నా అధ్యక్ష, భయపడదని చెప్తున్నాను. ఈ రోజు మన కళ్ళ ముందు కనబడుతున్న వరి పంట లెక్క 78 లక్షల ఎకరాలు. రేపటి నాటికి అది 88 లక్షల ఎకరాలు అయితే 98 లక్షల ఎకరాలు అయితే ఐఎమ్ హ్యాపీ. 1 కోటి ఎకరాలు అయితే ఐఎమ్ హ్యాపీ. ఏం బాధ లేదు. ఆ 1 కోటి ఎకరాలలో పండే వరిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలని తెలివితేటలు మనకు కావాలి. దాని కార్యాచరణ సిద్ధం చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు నా విజ్ఞప్తి, ఈ విషయాలు ప్రజలకు విరివిగా ప్రచారం చేసి
మన రైతాంగానికి రాబోయే రైతు బంధు సమితుల ద్వారా కూడా విరివిగా ప్రచారం చేసి అప్పుడు మనకు వడ్లు అమ్ముకునే బాధ కూడా ఇంత ఉండదు, వడ్లకు భయపడే అవసరమే లేదు. స్ట్రాటజీ తయారు చేసి నెక్స్ట్ వర్షాకాలం నుంచే ఈ 2-3 నెలలు మనం గట్టిగా పనిచేసి రాబోయే జూన్ వరకే రైతాంగాన్ని సిద్ధం చేసినట్టయితే అద్భుతంగా ముందుకు పోవచ్చు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం, రైతును రాజు చేసేదాకా నిద్ర పోము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే ఏందన్నాడు, తల లేదు, తోక లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, ఇష్టం వచ్చిన సొల్లును ఇష్టం వచ్చినట్టు గుమ్మరిచ్చి అబద్ధాల మీద బతికేటువంటి పార్టీ బీజేపీ. డెఫినెట్లీ నేను రైతాంగానికి చెప్తా ఉన్నా, ఈ సొల్లు కబుర్లు నమ్మి, ఈ పనికి మాలిన మాటలు నమ్మి వరి పంట కనుక వేస్తే దెబ్బ తింటాము. ఇక తెలంగాణలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల యాసంగిలో వరి పంట మనకు క్షేమదాయకం కాదు. దమ్ముంటే ఈ రాష్ట్ర అధ్యక్షుడు నోటి మాటలు సొల్లు పురాణాలు మాట్లాడడం కాదు, పోయి తీసుకొని రా ఆర్డర్ను, నేను నిలబడేపిస్తా వరిధాన్యం. 70-80 లక్షల ఇప్పుడు వరిధాన్యం వేసే అవకాశం ఉంది తెలంగాణకు. అద్భుతమైన ఉత్పత్తి వస్తూ ఉంది. రైస్ మిల్లర్లు కూడా వాళ్ళ కెపాసిటీ పెంచుకున్నారు. తీసుకురా నువ్వు ఆర్డర్. నువ్వు కేంద్రం వడ్లు తీసుకుంటా అంటే కేసీఆర్ వద్దంటుండా? ఏం చెప్తున్నావు నువ్వు? ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడవచ్చునా? అట్లా మాట్లాడి తిరుగుతా అనుకుంటున్నావు తెలంగాణలో? కేసీఆర్ బతికుండగానే తెలంగాణ రైతులు నాగం చేస్తావా నీ సొల్లు పురాణంతో? చేయగలుగుతావా? దా, నువ్వు కొంటాను నిన్న మాట్లాడినావు కదా, మెడలు వంచుతాను, నీ మెడలు నేను వంచానా? మరి నీ మెడలు వంచులుగా ఇరుస్తాం డబ్బున ఒక రైతులు ధాన్యం తీసుకోకపోతే. తెస్తావా ఆర్డర్? నీ పార్టీ అధికారం ఉంది కదా ఢిల్లీలో, తీసుకొని రా, వారం లోపల తీసుకురా. అంటే నిన్న ఆరోగ్యం ఎట్లా ఉండాలో తెలంగాణలో మాట్లాడుతున్నాం. మాట్లాడే టైంలో ఆదిలాబాద్ అడవి బిడ్డల వర్షాకాలంలో వచ్చే అంటురోగాల చావుల మీద చర్చ జరిగింది. ఎందుకు జరుగుతా ఉంది ఇట్లా? దూరంలో అడవులలో ఉండే బిడ్డలను నిజంగా మనం కాపాడాలి ఎట్లా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపాడలేకపోయినాం. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా కాపాడాలి? చాలా దేశాలలో విదేశాలలో గుట్టలున్న కాడ, టిపికల్ టెర్రైన్ కాడ హెలికాప్టర్ అంబులెన్స్లు పెడతా ఉన్నారు. మనం 108 పెడితేనే మురిసిపోయినాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో నేను కలవగంటున్నది ఏంటంటే రాబోయే రోజులలో దూర తీరాలలో ఉండే, గుట్టల వెంబడి ఉండే, అడవుల వెంబడి ఉండే గిరిజన బిడ్డలను కాపాడడానికి హెలికాప్టర్ అంబులెన్స్ పెట్టాలని కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ రకంగా తెలంగాణను మనం రాబోయే రోజులలో అద్భుతంగా డెవలప్ చేసుకుందామని మనవి చేస్తాం. అట్లనే ఇలా ఇండ్లు కట్టేటి గతంలో గవర్నమెంట్ 70 ఇండ్లు కట్టింది. కానీ మనం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటున్నాం. డబల్ బెడ్రూమ్ ఇల్లు అని కూడా కట్టిస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. హుస్నాబాద్ నియోజకవర్గానికి కనీసం 1,00,000 ఎకరాలకు అవకాశం ఉంటే 1,50,000 ఎకరాలకు వ్యవసాయం నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇన్ని రోజులు రాలే. కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం. ఎవడడ్డమస్తాడో నేను చూస్తా దాని సంగతి. వరద కాలువ పనులు అవసరమైతే మిగ్మాన్ డ్యామ్ కాడ హుస్నాబాద్ లో కుర్చేసుకొని కూర్చొని నేనే చేపిస్తాను మనవి చేస్తాను. నిజమే, నీకు ఎరక, నీకు బాగా ఎరక, నాకు తెలియదా? మళ్ళీ అట్లా మాడతావేందా? ఏ రిజర్వర్ కట్టినా నాకంటే నీకు ఎక్కువ తెలుస్తుందా? ఒకటి నేర్చుకున్నారా అన్ని? ఎవడు చెప్పిండు నీకు? ఇట్లా మాట్లాడతావా? మైకి ఇట్లా మాట్లాడుతురా? ఎవడు చెప్పిండా నీకు? ఎవడబడతాడు ఎవరు నేర్చినావు? మీతోనే ఎత్తా నీళ్ళు? నువ్వు తెస్తావా? తోటపల్లి రిజర్వర్ కట్టి తెస్తావా నీళ్ళు? ఆడవాడు మోపైనారు ఇట్లా. నేనేం చెప్తున్నా ఈయనంత ఓపిక లేదా నీకు? తెలివి ఇను కదా నేను చెప్పేది. నువ్వు నాకే అడ్డం మాట్లాడుతున్నావు. బుద్ధి ఉండాలి కదా నీకు. ఉచిత నిర్బంధ విద్య అది నా పెద్ద డ్రీమ్. అది మీకు తెలిసిన నా డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎట్టి పరిస్థితులలో అమలు చేస్తాం. 100% ఉచిత నిర్బంధ విద్య కూడా కేజీ నుంచి పీజీ వరకు తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయబడింది. త్వరలోనే నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. త్వరలోనే వివిధ రకాల 50,000 ప్రభుత్వ ఉద్యోగులను రిక్రూట్ చేయడం జరుగుతుంది సర్వీస్ కమిషన్ ద్వారా అని తెలంగాణ నిరుద్యోగులకు నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబంలో ఒక్కలకు ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి అధ్యక్ష, కొంతమంది సభ్యులు మాట్లాడితే మేము ఎప్పుడు అనలేదు అధ్యక్ష. మా ఎలక్షన్ మేనిఫెస్టో లేదు, ఏ స్పీచ్ లో కూడా నేను చెప్పలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఇది అయితే అధ్యక్ష అన్నమా మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ ఇక్కడ చూపెడతారా మా స్టేట్మెంట్? ప్రొఫెసర్ కోదండరామ్ గారిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసినారు. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే మాట హెచ్చరిక చేస్తా ఉన్నా.
నువ్వు అగ్గితో కోక్కుంటున్నావు ముఖ్యమంత్రి గారు. ఈ రోజు కోదండరామ్ గారిని అరెస్ట్ చేయడమే కాదు, రాష్ట్ర స్థాయి కార్మిక నాయకులను, ఆర్టీసీ నాయకులను అరెస్ట్ చేయడమే కాదు, మీరు జిల్లాలకు మెసేజ్ ఇచ్చి డిపో సెక్రటరీలను కూడా అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుడతా ఉన్నారు. దానికి తీవ్రమైన ప్రతిఘటన ఉంటది. మీరు అగ్గితో చెలగాట మాడితే మీ చేతులే కాల్తాయి తప్ప మాకు నష్టపోయేదేం లేదు. ఈ అరెస్టులకు, లాఠీలకు, లూటాలకు భయపడే బిడ్డలు కాదు తెలంగాణ బిడ్డలని చెప్పి అటువంటి చర్యలకు పూనుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కూడా నేను హెచ్చరిక చేస్తాను. మనం విలేకరు అడిగినాను ఆ కోదండరావు గురించి. ఎవరైనా బాధ్యత ఉన్న వ్యక్తి గురించి అయితే మాట్లాడతావు, తాడు బొంగలు మాట్లాడుతుంది చెప్పాను. వాస్తవం కదా మాట. కొంతమంది ఎక్కువ తమకు తాము ఎక్కువ ఊహించుకుంటారు. కోదండరావు అదే ప్రాబ్లం పాపం. నేను ఎందుకో ఆక్షిపోయాను అనుకున్నాను. ఎక్స్ట్రా ఊహించుకొని పరిశాన్ అవుతారు అనమాట, ఇబ్బందుల పాలవుతారు. ఇంతకుముందు చెప్తా ఉంటున్నాం ఫ్రెండ్స్, మేము సింగరే నుంచి మా వాళ్ళని తీయాలని వస్తే మాట్లాడుతూ కూర్చొని వాళ్ళకి చెప్తుంటాను. ఎందుకు ఊహించుకోవాలంటే నాకు అర్థం కాదు. కోదండరాముడు ఇప్పుడు యాత్రాన్ని చేయాలని ఒక్క దగ్గర 500 మంది వచ్చినారని వస్తారా? ఏం మాట్లాడతాడు అతను? సింగరేణి నాశనం అవుతుంది. టీబీజీ కేసు కొడేస్తే సింగరేణి నాశనం అయితే మాట్లాడతాడు. అసలు నువ్వు ఎవరు నాకు అర్థం కాదు. నువ్వు సర్పంచ్ అనేవా నీ జీవితంలో? నీకు ఏం బాధ్యత ఉందని? మీరు కూడా పేపర్లు ఏంటంటే కోదండరాం పిలిపించినారు. ఇప్పుడు జాతీయ నాయకుడు మహాత్మా గాంధీ పిలిపించాడు అన్నట్టు. పిలిపిస్తాడు ఎవరైనా? ఓ ముఖ్యమంత్రి పిలిపిస్తాడు, ప్రధానమంత్రి పిలిపిస్తాడు, ఓ ప్రజలు. మీరు ఎట్లాంటి సెట్ ఎక్కి చేతి విడిచిపెట్టాడు. మీరు రాత్రి నిజంగా నేను పిలిపించాలి సిపాయిని అతను అనుకుని ఇది పెద్ద గ్యాసు. నేను ఏమంటుందండి, మనుషులు ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవద్దండి. ఎవరి శక్తి ఎంతో గంతే ఊహించుకుంటే మంచిగా. ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా శాలరీస్ పెరగాల్సిన అవసరం ఉంది. నేను మొన్ననే చెప్పినా ప్రతి విషయం ప్రతి ఊర్లో చెప్పలేము. తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా మీకు వేతనాలు ఇప్పిస్తాం. కొన్ని ట్యాక్సులు రద్దు చేయడం ద్వారా సంస్థను కాపాడదాం. ఆ విధంగా తీసుకొని పోదామని మనవి చేస్తూ, Now there so many states there is no RTC, you know. Madhya Pradesh there is no RTC, Chhattisgarh there is no RTC, Kerala only 300 బస్సులు ఉన్నాయి, పోతా ఉంది రోజుకింత. అన్బియరబుల్ అయితే ఏం చేస్తారండి? ఎవరైనా కూడా 5 రూపాయలు ఇచ్చే పరిస్థితులు 500-600 కోట్లు ఓడిస్తాడు బాబు. ఎక్కడియాలి? నువ్వు ఆల్రెడీ 2800 కోట్ల అప్పు నువ్వు, 700 కోట్ల లాస్ నువ్వు పర్ ఇయర్. వాళ్ళు ఇష్టం కదా. సమ్మెకు పోతే మనం అటే పోతే ఎవరు బాధ్యత వహించాలా? సమ్మెకు పోయినోడే బాధ్యత వహించాలా? మేము పోదలుచుకున్నామంటే ఎవరు కాపాడతారండి? ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారం మంచిది కాదండి. ఆర్టీసీని లాభాల్లోకి తేవడం ఇట్స్ డూయబుల్, ఇట్స్ నాట్ అన్డూయబుల్. చేయగలిగి ఉండి వాళ్ళు చేస్తలేరు కాబట్టి అది వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. కార్మికులు ఏంది, యాజమాన్యం ఏందండి, ఇద్దరు కలిసి మునుగుతారు కదా. మునిగినాడు ఎవరు చెప్పినా నీకు ఇవన్నీ? నీకు ఎవరు చెప్పిందా నాకు అర్థం కాదు. కాదా చెప్పేది నీకేదో ఖరాబ్ ఉన్నట్టున్నది. నేను అన్నానా ఎప్పుడన్నా ఉన్నా? నా స్టేట్మెంట్ చూపిస్తావా? ఎక్కడన్నా నాకు అర్థం కాదు. ఇంత అబద్ధాలు ఎందుకు మాట్లాడుతావు? ఏ బహిరంగ సభలో చెప్పలేదు. మీరు కల్పించుకున్న స్టోరీలు అవన్నీ. ఏ పత్రిక మీది ఏ పత్రికలో నాకు అర్థమైపోతాను నీ మాటను బట్టి. ఎందుకా నాకు అర్థం కాదు. చెప్పేది వినవాయా? ఒక్కనే ఉన్నావా ప్రపంచంలో? మేము ఆనందాన్ని అన్నట్టుగా రాసి మీ ఇష్టం వచ్చిన డ్రామాలు కొట్టి ఇదేంటంటానండి? జర్నలిజం స్టాండర్డ్ ఉండాలా. దేర్ ఇస్ ఎ లిమిట్. కేసీఆర్ అన్నాడు ఎప్పుడన్నా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.